ప్రైజ్ లేడండి. నా వెనకాల ఎలా ఉంది గ్రీనరీ, చాలా బాగుంది కదా. ఉదయం ఒక ఫోన్ మాట్లాడిన కాడి నుంచి అనిపిస్తుంది ఈ మాట చెప్పాలని. మనుషులను నమ్ముట కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట శ్రేష్టమని వాక్యము సెలవిస్తుంది. అవునండి, ఈ లోకంలో ఉన్న మనుషులను నమ్ముట కంటే కూడా దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే, దేవునితో పాటు సావాసం చేసినట్లయితే, దేవుణ్ణి స్నేహించినట్లయితే, స్నేహం అనేది లోక స్నేహం కాదు, లోకంలో ఉన్న బంధువులు, రక్త సంబంధులు, అలాగే చుట్టుపక్కలతో కాకుండా నిజమైన దేవునితో స్నేహం చేసినట్లయితే, అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాముని దేవుడే స్వయంగా పిలుచుచున్నాడు, నా స్నేహితుడు అబ్రహాము అని. అబ్రహాము దేవుని స్నేహితుడు అంటలేదు, దేవుడే అబ్రహామును నా స్నేహితుడు అని పిలుస్తున్నాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి, ఎంత గొప్ప ధన్యత అండి అబ్రహాము గారిది. అటువంటి ధన్యత ఏ రోజులో మనకి లేకపోవచ్చు, కానీ మనము దేవుణ్ణి మాత్రమే స్నేహించినట్టయితే, ఆయనతోటి స్నేహం చేసి ఆయన్ని మాత్రమే ప్రేమించగలిగితే ఎంతైనా శ్రేష్టం, ఎంతైనా మేలన్నమాట. ఇంటికి ఫోన్ అంటున్నాను కదా, ఫోన్ చేయట్లేదే అని అడుగుతారు. మనం కనీసం ఒక 2-3 సార్లు ఫోన్ చేస్తామనుకోండి, అటువైపు నుంచి ఒక్కొక్క ఫోన్ అయినా రావాలని చూస్తాను. అది నాది ఆలోచన అనమాట. అంటే చాలామందిని నమ్మాను, బంధువులనండి, చాలా రక్త సంబంధికులను అందరినీ నమ్మి ఇదయ్యి ఇంకా వేస్ట్ అనేసి వదిలేసాను. నేను ఒకసారి ఫోన్ చేసిన, నాకు అటువైపు నుంచి ఒక ఫోన్ వచ్చిన నేను కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాను. కొన్ని రోజులుగా బాధ కలిగండి, రక్త సంబంధికుల మీద, బంధువులు అనే వారి మీద బాధ కలిగి, మనకే కదండి బంధువు అనుకోవడం, మనం కూడా వాళ్ళు బంధువులు అనుకోవాలి. అలా అనుకోలేనప్పుడు ఎందుకనేసి వదిలేస్తాను. నేనైతే ఒంటరిదాన్ని అండి. అంటే ఒంటరిదాన్ని అంటే నాకు భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు. నా వరకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అది నా దేవునితో స్నేహం చేస్తూ, ప్రేమిస్తూ, దేవుని మందిరంలో ఎక్కువగా గడుపుతూ, అలాగే నా సంఘము చాలామంది అనమాట. సంఘం అంటే ఒకరు కాదు, నా సంఘం కూడా నన్ను ఎంతో ప్రేమిస్తారు. వాళ్ళందరితో కూడా చాలా సంతోషంగా వెళ్ళిపోయింది జీవితం. ఒంటరిగా వచ్చామండి, ఒంటరిగానే వెళ్ళిపోతాం. మధ్యలో ఎన్నో బంధువులు ఉంటారనుకోండి, అవన్నీ పక్కనే. కానీ మనం పుట్టినప్పుడు మనతో ఎవరో ఉండరు, మనం చనిపోయినప్పుడు కూడా మనతో ఎవరు రారు. ఇది సత్యం. నిజమైన దేవుని కలిగి ఉంటే మాత్రం మనం ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్తాం. కాబట్టి నిజమైన స్నేహితుడి దగ్గరికి వెళ్తాం. కాబట్టి మనం మనుషులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించుటే శ్రేష్టం, మేలైన దేవుని శ్రేష్టమైన